మేము గుర్తించి నీ చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానం మాకు దయచేయండి. వాక్యం వినడానికి మేమందరము నీ బల్ల దగ్గర కూడి ఉన్నాం. మా అవసరతలు మా హృదయాలు ఎరిగిన వాడవు కాబట్టి మీరు మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మార్గంలో వస్తున్న వారంటే సకాలములు నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందున్న దేవుని ప్రియ సంగమ, దేవునికి మరొక మారు వందనాలు చెల్లిస్తున్నాం. మన పట్ల దేవునికి ఉన్న ప్రేమను బట్టి మనను జ్ఞాపకం చేసుకొని మరొక నూతన మాసములో సజీవులుండే లోకంలో ఉంచిన దేవునికి స్తోత్రాలు. గడిచిన 4 నెలలు అనేక పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన దయచేత కృపచేత మనను ప్రేమించి 5వ మాసం మొదటి పునరుత్థానపు ఆరాధనలో ఆయనతో ఉండడానికి, ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని ప్రియ సంగమా, మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొదటి 10 వచనాల వరకు ఎన్నో విషయాలు ఉన్నవి. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా సౌలు కుమారుడైన యోనాతాను, వారి ఇద్దరి మధ్యన ఒక పేదవాడైన దావీదు, 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఈ 3 వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మనకు రాయించున్నాడు. దావీదు చరిత్ర పైకి రావడానికి కారణము, దావీదు గొల్యాతుని ఎప్పుడైతే హతము మార్చినాడో, దావీదు పేరు ఇశ్రాయేలు ప్రజలలో మారుమోగిపోయింది. అంతకుముందు దావీదు ఊరి వెలుపట గొర్రెలు కాసుకునే ఒక కాపరి, ఒక పేదవాడు. ఊరి వెలుపట గొర్రెలు కాసుకునే ఒక కాపరి దావీదు తండ్రి అయిన యెషయా తన సహోదరులు కొంతమంది యుద్ధానికి పోయినప్పుడు, సౌలుతో పాటు యుద్ధానికి పోయినప్పుడు పొలములో ఉన్నటువంటి గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని పిలిచి, మీ సహోదరులు యుద్ధానికి పోయినారు, కాస్త విలువైనవి తీసుకొని మీ సహోదరులకు ఏమని పంపించినాడు. అప్పటికి యుద్ధము ఒక స్థలములో జరుగుతున్నది. ఆ ప్లేసు దావీదుకు తెలియకపోతే ఆ స్థలంలో కనబడిన వ్యక్తులను అడిగితే, పలాని స్థలంలో యుద్ధము జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రజలు అన్నప్పుడు దావీదు తండ్రి చెప్పిన మాట ప్రకారం వెళ్ళి సహోదరులను కలుసుకొని అవి తండ్రి ఇచ్చిన ఆహారం తీసుకొని పోయినాడు. అప్పటికి యుద్ధముకి సిద్ధంగా ఉన్నారు. ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలను 40 రోజుల నుండి విస్తారంగా మాట్లాడుతూ దూషిస్తున్నాడు. ఎవరు కూడా ఆ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి పోవడానికి ఇశ్రాయేల్లో ఎవరికి కూడా ఆ ధైర్యము, ఆ సహవాసము చాలలేదు. అందరికీ పెద్దవాడైన సౌలు రాజు కూడా గొల్యాతు మీదకి పోవడానికి ధైర్యము చాలే. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు దావీదు అక్కడికి పోయి లోపల తన సహోదరుడు కనుగొని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, గొర్రెలను ఎవరికి అప్పగించి వచ్చినావు అని తన పెద్ద సహోదరుడు దావీదును కొంచెం మందలించినట్లు చూసినాం. ఆ తర్వాత పక్కకు వెళ్ళి ఏంటి ఈ విషయం అని దావీదు చిన్నవాడుగా అడిగినప్పుడు, పలాని వ్యక్తి మన ప్రజలను దూషించి హింసించినట్టుగా మాట్లాడుతున్నాడని దావీదు చెవిన పడినప్పుడు, అప్పటికే దావీదు దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు,
మరి దేవుని ప్రజలను ఒక వ్యక్తి దూషిస్తున్నాడంటే దావీదు ఎందుకో ఆ చిన్నవాడు అంత పౌరుషం తెచ్చుకొని, మరి ఇంతమంది ఉన్నారు మన దేవుని ప్రజలను దేవుని దూషిస్తుంటే మీరు ఎందుకు ఇలాగ అందరూ చూస్తూ ఊరుకున్నారని దావీదు ఆ విధంగా తెలుసుకొని, మరి యుద్ధంలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకొని యుద్ధానికి నేను పోతానని దావీదు ముందుకు వచ్చినప్పుడు, మరి సౌలు నువ్వు చిన్నవాడు కదా, అతడు ఎప్పటి నుంచి యుద్ధం చేసినవాడు కదా అని దావీదు గురించి చెప్పినప్పుడు, ఏం కాదు, దావీదు అంతకుముందు గొర్రె కాసుకున్నప్పుడు ఒక సింహాన్ని ఎలుగుబంటును చంపిన చరిత్ర సౌలుకు తెలియచేసినాడు. దావీదు ఏమి యుద్ధము నేర్పరి కాదు, ఆయన దగ్గర కత్తులు లేవు, డాలు లేదు, ఏమీ లేదు. అడవులు కాసుకున్న వారి దగ్గర ఒక వర్షాలు తప్ప ఇంకా ఏమీ లేదు, అది తనకు ఆయుధం. మరి అటువంటి బలాన్ని నిన్ను జయించడానికి నీ వల్ల కాదు అన్నప్పుడు దావీదు నేను వెళ్తానని ముందుకు వెళ్ళాడు. ఇంకా తర్వాత చరిత్ర అంతా మీకు తెలుసు. దావీదు ఏం చేసినాడు, దావీదు ఏది ఏమైనా ఎట్టికేలకు గొల్యాతు ఏం చేసినాడంట, చంపినాడు. చంపి తన సౌలు కింద గొల్యాతు కిందటువంటి ఖడ్గము చేత తన తల నరికి తన యొక్క తలను చేత పట్టుకొని తీసుకొని వస్తున్నప్పుడు చరిత్రలు ఏముందంటే, స్త్రీలు కదా, సౌలుకు వేల కొలదిగాను ఆ స్త్రీలు చేయుచు చూడండి, దావీదు చేసిన ఒక మేలు, సౌలు రాజు ఇంటే ఆ స్త్రీలు సౌలుకు తక్కువ మంది గానపది గానములు చేస్తే దావీదుకు ఎక్కువ మంది గానాపతి గానాలు చేసినారు. ఈ విషయంలో ఒక ఎన్నిక లేని వాడు ఎవరికి ఏం మేలు చేయలే, ఎవరికి అన్నం పెట్టలే, ఎవరికి వస్త్రాలు ఇవ్వలే, ఎవరిని ఆదుకోలే. ఈ పిల్లవానికి ఇంతమంది ఘనంగా పాటలు పాడి అతను పొగుతుంటే, నేను ఇంతమందికి ఇన్ని మేలులు చేస్తే నాకేమి తక్కువ, ఎందుకు నన్ను పొగడలేదు, ఎందుకు నన్ను మెచ్చుకోలేదు, ఏమి ఎవరి వ్యక్తికే ఇంత పొగిడితే మేలు చేసి ఒక రాజునై పరిపాలించి ప్రజలకు మేలు చేసి అన్నం పెట్టి వారు బాగోగలు చూస్తుంటే నాకు వేల కొలది అంటున్నారు, ఏమిటి తేడా కదా. ఈ దినాల్లో డబ్బు కలిగినటువంటి ఒక మినిస్టరు ప్రజలను పువ్వు చేసుకొని కేకలేపించుకుంటున్నాడు. సీదా సదా కలిగిన వాడు ఏ డబ్బు పెట్టకపోయినా, ఏ బలగం లేకపోయినా, తాగుడుకో డుంకులు కొట్టకపోయినా అతని వెంట కూడా ప్రజలు పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అతని ప్రవర్తన బట్టి, అతని విధేయతను బట్టి డబ్బులతో చేసుకునే వాళ్ళు కొంతమంది మంచి పేరు సంపాదించుకొని, మంచి గుణ లక్షణాలు కలిగి, మంచి సాక్ష్యం కలిగి, డబ్బు లేకపోయినా ప్రజలలో మంచి పలుకుబడి సంపాదించుకునే వాళ్ళు ప్రజల్లో నేడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయము దావీదుకి ఇలాగ పొగుడుతున్న విషయము సౌలుకి ఏమాత్రము ఇష్టం లేదు. అసూయ అతని నుంచి ఏర్పడింది. సౌలుకు దావీదు మీద అక్కడి నుంచి అసూయపడింది. ఒక ఎన్నిక లేని వాడిని ఇంతమంది పొగుడుతుంటే, ఎన్నుకున్న వాడిని, ఆస్తి కలిగిన వాడిని, అంతస్తు కలిగిన వాడిని, ఒక రాజునయ్యుండి నాకు ఎవరు అంతగా చేయకపోయారని అక్కడి నుంచి దావీదు మీద సౌలుకి ఏం కలిగిందట, అసూయ కలిగింది. ఇప్పుడు సౌలు తలంపులు చూద్దాం, సౌలు యొక్క ఆలోచనలు చూద్దాం. సౌలు ఏ విధంగా, ఆయన రాజు కదా, ఆయన ఒక పదవి గలవాడు కదా, ఒక ఎన్నిక లేని వాడిని ఏమైనా చేయొచ్చు, పలుకుబడి లేని వాడిని ఏమైనా చేయొచ్చు, అతను తొలగించవచ్చు, తప్పించవచ్చు, ఊరు వదిలిపెట్టించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవరు? సౌలు రాజు. అయితే 19వ అధ్యాయం 1వ వచనంలో నుండి మనం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ
చెప్పగా దావీదు ఏం కీడు చేసినాడు? దావీదు ఎవరికైనా హాని చేసినాడా? దావీదు ఎవరినైనా కొట్టినాడా? దావీదు ఎవరికైనా ఇక్కడ విచారించిపోయి అక్కడైనా చెప్పినాడా? పాపం ఏ తప్పు చేయని వాడు, ఊరు ఎలపడ గుళ్ళు కాసుకునేవాడు ఆ సమయానికి వచ్చి ఆ సమయమున గొల్లియాతును చంపి ప్రజలకు మేలు చేస్తే, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే, ఇశ్రాయేలు పక్షాన నిలబడి ప్రజల పక్షాన ప్రజలకు ఎంతో మేలు చేసిన ఈ దావీదును చంపడానికి సౌలు కంకణం కట్టుకున్నాడు. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, బలగము డబ్బుంటే అవతల వ్యక్తికి ఏమి లేకపోతే ఏమైనా చేయగలరు. సిటీలో మనం చాలా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదుగుతున్నాడంటే, ఒక కుటుంబం పైకి వస్తుందంటే, ఇప్పుడున్నటువంటి మన ఈ తెలంగాణ ప్రాంతంలో మందులు పెట్టో, తంత్రాలు వేసో, మంత్రగాలం పెట్టో, లేకుంటే అవి చేసో ఇవి చేసో క్రైస్తవ గృహాల్లో కూడా జరిగినాయి కొన్ని. నీకు శక్తి లేక ఆ శక్తులను ఎదుర్కోలేక ఆ శక్తుల కింద నలిగిపోయి కొన్ని కుటుంబాలు పాడైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఇక కొంతమంది హిందూ సంబంధంగా వాళ్ళ చేత వారు కొంతమంది పిల్లలు, నేను ఎరుగుదును, ఇక్కడ ఎదురుగా హిందూస్ వాళ్ళు ఉండి పైన బిల్డింగ్లో ఇప్పటికీ 3 పిల్లలకు పెళ్లి కాలే. దగ్గర 35 దగ్గరికి వచ్చిన ఏజ్, 3 చక్కని పిల్లలు. వాళ్ళ కులపు వాళ్ళ ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా, కొడుకుకు పెళ్ళిళ్ళు కాకుండా మంత్రాలు చేశారని నా కాడికి వచ్చిన. అప్పుడప్పుడు వచ్చి నా కాడికి వచ్చి ప్రార్థన చేపిస్తుంది. ఇప్పటికి వచ్చి, అన్నయ్య ఏంటి మాకు ఇలా జరిగింది, మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే, మీరు నమ్మండి అమ్మా, ఏం కాదు, ప్రభు గొప్పవాడు, అన్నీ సమకూడటానికి వాళ్ళకి ఆ శక్తి లేదు. ఆ శక్తులు వాళ్ళ మీద పడి ఇప్పటికీ ఆ పిల్లలకు, ఆ కుటుంబం ఎవరికి ఏం చేయలే. వారి తండ్రి చాలా మంచివాడే, ఆ కుటుంబం మంచిదే, కానీ ఆ కుటుంబము బాగా ఉంది, ఆస్తి కలిగినా కాబట్టి ఆ కుటుంబాన్ని పతనం చేసి ఆస్తి కోసము ఈ మంత్రాలు తంత్రాలు చేసి కొన్ని కుటుంబాలను కూలుస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఈయన రాజు కదా, ఈయన గొప్పవాడు కదా, ఈయన పేదవాడు కదా, మరి ఈయనని ఏమైనా చేయొచ్చు కదా. సరే, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ప్రారంభం పెట్టు. సౌలు రాజే, ప్రజలున్నారు, పరిపాలన ఉంది, సైన్యం ఉంది, సమూహం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తిని చంపడానికి చాలా ప్లాన్ చేసినాడు. ఒక వ్యక్తిని తరమడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. ఈ వ్యక్తి ప్రయత్నాలు సఫలమైనయా, విఫలమైనయా? బలగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, రాజు అన్నీ ఉన్నాయి. ఒక వ్యక్తిని ఏమైనా చేయగలడు, ఒక కుటుంబాన్ని ఏమైనా చేయగలడు. తర్వాత చూద్దాం. ఈయన సలహా ఇస్తున్నాడు ఎవరికి? తన కుమారునికి, తనతో పాటు ఉన్న ప్రజలకు, సైనికులకు, మీరు అందరూ కలిసి ఒక పేదవాడిని మీరేం చేయాలా? హతమార్చాలి. అతడు ఏ తప్పు చేసినాడో లేదో మనందరికీ తెలుసు. అతడు ఎవరికి కీడు చేసినాడో లేదో మనకు తెలుసు. అతడు రాజు చేయాల్సినటువంటి ఆ పని, ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడి ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలగజేయాల్సిన సౌలు ఒక వ్యక్తి విర్రవీగి గొల్లియాతు ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను తిడుతుంటే చేతులు కట్టుకొని మౌనంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి ఈ సైన్యము, ఆ వ్యక్తి మీద తన కుమారుడు వెళ్ళి మీరు వారిని జయించవచ్చు అని అప్పుడు చెప్పలేకపోయిన ఈ వ్యక్తి ఒక పేదవాని మీనికి పురికొల్పుతున్నాడు. ప్రజలను ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళి దావీదును, మరి అదే విషయాన్ని గొల్లియాతు మీదకి పురికొల్పొచ్చు కదా. ఆ వ్యక్తి అవ్వచ్చు, సైనికులు అవ్వచ్చు, తన కొడుకు అవ్వచ్చు కదా. వాళ్ళ మీదకి పురికొల్పలేకపోయినాడు. వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళు యుద్ధ వీరులు, ఫిలిష్తీయులు. కానీ ఖడ్గం లేదు, యుద్ధ వీరుడు కాదు, ఏమి కాదు, ఒంటరిగా ఉన్న ఒక పేదవాడి మీదకి ఈ యొక్క సౌలు ఏం చేస్తున్నాడంట? పురికొల్పుతున్నాడు. దావీదు చేసిన తప్పు ఏమిటి? అసలు దావీదు పొగిడించుకున్నాడా? స్త్రీలారా నన్ను పొగడండి, నేను గొప్ప కార్యం చేసినాడని దావీదు పొగిడించుకున్నా. ప్రజలకై ప్రజలే దావీదును 10,000 కొలది, సౌలు 1,000 కొలదని ఈ ఒక్క మాట ప్రజలు పలుకుతుంటే సౌలు విని తట్టుకోలేకపోయినాడు. కాబట్టి సౌలు తలపులు ఏందట? దావీదును చంపాలి, మీరు వెళ్ళి దావీదును చంపాలని తలంపు కలిగినాడు. తర్వాత ఇప్పుడు 2వ వచనంలో ఏమి జరుగుతుందో చూద్దాం. సౌలు కుమారుడైన యోనాతాను
దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి ఇట్లా నేను సొంత రాజకుమారుడు తండ్రి యొక్క దురుద్దేశం ఎరిగినటువంటి కుమారుడు దావీదు పట్ల యోనాతానుకు ఏమని ఇక్కడ రాశాడు? యోనాతాను దావీదు యందు బహు ఇష్టమని కాదు, బహు ఇష్టము కలిగినవాడు. కారణం ఏమిటి? ఎందుకు దావీదు పట్ల యోనాతాను బహు ఇష్టం ఎందుకు కలిగింది? అదే వారి తండ్రి సౌలు దావీదు పట్ల విషపు చూపు చూస్తున్నాడు, అదే కుమారుడు దావీదు పట్ల బహు ఇష్టముగా ఉన్నాడు. తేడా చూడండి. ఇద్దరు ప్రభుత్వ మీద బిడలే, ఇద్దరు యేసుక్రీస్తు ఎరిగిన వారే. తండ్రికేమో దావీదును చంపాలా, కుమారుడైతే దావీదు పట్ల బహు ఇష్టము కలిగిన వాడు. అందరూ ప్రభువు నమ్మిన బిడ్డలే. కొందరు కీడు చేసే స్వభావం ఉంది, కొందరు నష్టం చేసే స్వభావం ఉంది, కొందరికి హాని చేసే స్వభావం ఉంది, కొందరికి ప్రేమించే స్వభావం ఉంది, కొందరికి క్షమించే స్వభావం ఉంది. ఒకే ఇంటిలో. అంతేకాదు సౌలు సమూయేలు చేత అభిషేకింపబడిన వాడు కూడా ఉంది బైబిల్లో. సౌలు ఎలాంటి వాడంట? దావీదు చేత అభిషేకింపబడినటువంటి వాడు. అభిషేకం పొందినటువంటి దావీదుకు ఆ సౌలు ఈ బుద్ధి ఉండొచ్చునా? చాలా మంది మేము అభిషేకింపబడినామని అంటుంటారు. చాలా మంది బుద్ధి మాత్రం సౌలు లాంటి బుద్ధి. అభిషేకింపబడిన వాడు కీడు చేయలేడు, అభిషేకించిన వాడు నష్టం చేయలేడు, అభిషేకించిన వాడు ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. సౌలు సమూయేలు చేత, ఒక ప్రవక్త చేత సౌలు అభిషేకం పొందిన సౌలు దావీదును చంపాలంటున్నాడు. అభిషేకం పొందలే, ఆయన కుమారుడే. దావీదు మీద బహు ఇష్టము కలిగిన వాడుగా చూస్తున్నాం. ఎందుకు ఇష్టం కలిగినాడు? 18వ అధ్యాయం చూస్తే మీకు అర్థమవుతుంది. దావీదు పట్ల కొంచెం ఆగండి. దావీదు పట్ల యోనాతానుకు ఎందుకు ఇష్టం అంటే, ఎప్పుడైతే వాళ్ళ ఆయన చేయలేని పని, ప్రజలను పరిపాలించాల్సిన ఈ బిడ్డలు ఇద్దరు, తండ్రి కొడుకు ఇద్దరు గొల్యాతును చంపలేక మౌనంగా ఉన్న ఈ బిడ్డలు వాళ్ళు చేయలేని పని ఒక ఎన్నిక లేని ఈ పిల్లవాడు చేస్తే, అప్పుడు యోనాతానుకు దావీదు పట్ల ఇష్టము కలిగినట్టుగా చూస్తున్నాం. తండ్రికైతే ఇష్టము లేదు, చంపాలా. ఎందుకు యోనాతానుకు అంత ఇష్టము? ఏనాడైనా దావీదు ప్రజలకు మేలు చేస్తాడనేది యోనాతానుకు అప్పుడు అర్థమైపోయింది. ఇంత చిన్నవాడు ఇంత ధైర్యంతో మా నాయన మేము ప్రజలు పరిపాలించే, మేము రాష్ట్రాన్ని పరిపాలించే, మేము ప్రజలకు ఏమి చేయలేక మేము ఊరుకు కూర్చున్నాము. ఇదిగో ప్రజల పక్షాన, మా పక్షాన, ఇశ్రాయేలు పక్షాన, దేవుని పక్షాన నిలబడి గొల్యాతును చంపినటువంటి దావీదును మా నాయన చంపాలని తలంపులు మంచిది కాదని యోనాతాను గుర్తించి, యోనాతాను యొక్క సాక్ష్యం ఎవరి పట్ల? దావీదు పట్ల. ఏమంటున్నాడు చూడండి. ఆ ఇష్టము గలవాడై దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద. ఎంత కనికరంతో ఉన్న మాటలు. అసలు చెప్పాలంటే దావీదు రాజు అవుతాడనేది యోనాతానుకు తాకిపోయింది, తెలిసిపోయింది. ఎన్నిక లేని వారిని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడని బైబిల్లో ఉన్నది. పైన ఉన్న వాళ్ళని దేవుడు కిందికి దిస్తాడు, లేని వాళ్ళని దేవుడు పైన కూర్చోబెట్టని దావీదుకు తెలుసు, వాక్యం తెలుసు, లేఖనాలు తెలుసు. అయితే దావీదుతో మాట్లాడుతున్నాడు ఎవరు? యోనాతాను దేవునికి లోబడిన వాడని దావీదు తెలిసిపోయింది. యోనాతాను తెలిసిపోయింది. దావీదు శ్రేష్ఠ బుద్ధి గలవాడని యోనాతాను తెలిసిపోయింది. దావీదు గుణలక్షణాలు యోనాతానుకు అర్థమైంది. అందుకే యోనాతాను దావీదు పట్ల బహు ఇష్టంగా ఉన్నాడు. ఒక వ్యక్తితో ఇష్టంగా ఉన్నాడంటే అది మామూలు మాటలు కాదు. టీకు కొంతమంది ఫ్రెండ్షిప్ అయిపోతారు, టీ తాగినా తాగకపోయినా కొంతమంది ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా కొంతమంది నియమలు వచ్చేవారు ఉన్నారు. నువ్వు పెడితే నేను వస్తా, నువ్వు తాపితే నేను వస్తా. కొంతమంది కొన్ని హద్దులు పెట్టుకుంటారు. నేను ఊరికి నియమలు వచ్చానా, దినమంతా నియమలు తిరగాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలా, ఇంత తాపాలి. అప్పుడప్పుడు ఎలక్షన్లో జెండా మోయాలంటే కడుపులకు పెట్టాలా, తాపాలా. మనం పోయేటప్పుడు 3 లాభాలు ఉన్నాయి.
ఎలక్షన్ టైంలో క్యాన్వాస్ చేయాలంటే ఈ దినాలు ఏముండాలా? 3 లాభాలు. కడుపుకు తాగవానికి తాగేది, తర్వాత ఇంటిపోయేటప్పుడు 1000 రూపాయలు. ఇది చూసుకోవాలి. మరి దావీదు పట్ల యోనాతాను యొక్క లక్షణం చూడండి. అసలు చెప్పాలంటే వాళ్ళ నాయనతో ఏకీభవించాలి. ఎవరు? యోనాతాను. నాయన నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది, రేపొద్దున ఈ పిల్లవాడు రాజు అవుతాడేమో, గొప్పవాడవుతాడేమో, అందుకే చిన్నప్పుడే మొక్కను ఇప్పుడే తుంచివేస్తే కదా, ఇప్పుడే మొక్కను తుంచివేస్తే బాగుంటుందని కుమారుడు తండ్రితో ఏకీభవించాలి. కానీ తండ్రితో ఏకీభవించి కీడు చేసే తండ్రితో కుమారుడు ఉండాలి. కొంతమంది కీడు చేసే వాళ్ళతో ఏకీస్తారు. ఒకడు కీడు చేస్తుంటే మనం ఏం చేయాలంట? కనికరం చూపే వాళ్ళం కావాలన్నా. అయ్యా మనం చేసేది మంచిది కాదు, అమ్మ మనం చేసేది మంచిది కాదు. అసలు ఆ పిల్లవాడు ఏం చేసినాడు? ఆ పిల్లవాడు మనకు ఏం చేసినాడు? ఆ పిల్లవాడు మనకు రక్షణ ఇచ్చినాడు. అటువంటి పిల్లవాడితో మన సంపాదన మనం ఆ వ్యక్తి మన సలహాలు ఇవ్వచ్చు, ఆ వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వచ్చు, ఆ వ్యక్తి మనకి ఏదైనా చేయవచ్చు. కానీ ఆ వ్యక్తిని చంపాలని మనసు మంచిది కాదని ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే యోనాతాను దావీదు మీద ఇష్టం గలవాడు కాబట్టి తండ్రి యొక్క ఆలోచనలు ఎవరు చెప్తున్నాడంట? దావీదుకు చెప్తున్నాడు. ఎంత మంచి యోనాతాను. అందుకే 18వ అధ్యాయంలో దావీదుతో యోనాతాను ఏం చేసినాడంట? కొన్ని వాగ్దానం చేసినాడు, నిబంధనలు చేసుకున్నాడు. ఎప్పుడైతే గొల్యాతును జయించినాడో, గొల్యాతు తలను తీసుకొచ్చి మందిరంలో పెట్టాడో, అప్పుడు యోనాతాను 18వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయినని మాట రాసిన. ఎంత చక్కని మాట. ఒక పేదవాడు ఒక ధనికుడి కుమారునితో కలిసిపోవడం అంటే మామూలు మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు నాతో కలిసి ఉంటాడా? మీతో కలిసి ఉంటాడా? మన హృదయాలు కలిసి ఉంటాయా? మనం హత్తుకుంటారా? మనం చేయగలుగుతారా? దావీదు ఒక యోనాతాను రాజకుమారుడు. దావీదు హృదయము యోనాతాను హృదయము కలిసిపోయాను. అందుకే తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క చెడ్డ తలంపులు, తండ్రి నిన్ను చంపాలన్నటువంటి ఆలోచన యోనాతాను దావీదు చెవిన వేసినాడు. అందుకే భక్తులు అనగా ఆయన భక్తుడు కాబట్టి, ఆయన నీతిగా పనులు కాబట్టి యోనాతాను దావీదుతో కలిశాను. అందుకే కీర్తన ఒక మాట రాసినాడు. 16వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాసినాడు. ఎవరయ్యా మనకు శ్రేష్ఠులు, ఎవరయ్యా మనకు ఇష్టంగా ఉంటారంటే బైబిల్లో ఒక మాట రాసినాడు. చూడండి, భూమి మీద ఉన్న భక్తులే. బాగా చూడండి, చదవండి, మళ్ళీ చదవండి వాక్యం. మీరు నాకు సరిగ్గా చెప్పాలి ఆ మాట. భూమి మీద ఉన్న భక్తులే. ఇప్పుడు యోనాతాను దావీదు మీద శ్రేష్టంగా ఉండడానికి కారణం ఏమిటి? దావీదు భక్తిపరుడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అందుకే కీర్తన భక్తులు ఒక మాట రాసినాడు. ఎవరయ్యా నాకు శ్రేష్ఠులంటే భూమి మీద భయభక్తులు కలిగిన వారు, యథార్థంగా ఉన్నవారే నాకు ఇష్టలు. దుర్మార్గుడు, డబ్బున్నవాడు, ఆస్తి కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు నాకు ఇష్టలు కాదు. ఎవరు మనకి ఇష్టలు? బాగా ప్రార్థన చేసేవారు, వాక్యం అనుసరించేవారు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు అంటే నాకు ఇష్టలయ్యా. వాళ్ళకి ఎంత డబ్బు ఉంటేవి, వాళ్ళకి ఎంత డబ్బులు ఉంటేవి, వాళ్ళకి ఎంతమంది బలగం ఉంటే వాళ్ళు నాకు ఇష్టలు కాదు. ఎవరు నాకు ఇష్టలు? ఎవరు నాకు శ్రేష్ఠులు? ఎవరు నాకు ఇష్టలు అంటే భూమి మీద ఉన్న భక్తులే. ఇప్పుడు దావీదు చెడ్డవాడా మంచివాడా? రాజకుమారుడు దావీదుతో కలిసి జీవిస్తున్నాడంటే కారణం ఏమిటి? దావీదులో ఉన్న భక్తి జీవితం యోనాతానుకు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నాకు దావీదంటే చాలా ఇష్టం. ఎవరైతే భక్తిపరులు, ఎవరైతే భక్తిపరులు ఉంటారో వారే నాకు ఇష్టలు అనే మాట చూస్తున్నాం. అదే దావీదు కీర్తన. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరు ఇష్టలు, ఎవరు శ్రేష్ఠులు అంటే యెహోవా యందు భయభక్తులు యథార్థత కలిగి జీవించిన వారే నాకు ఇష్టలు అన్నమాట. దావీదు కీర్తన 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఈ మాటలు మనకు కనబరుస్తున్నాయి. ఎవరు మనకి ఇష్టలంట? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు యథార్థత కలిగిన వారు ఇష్టలు. అందుకే ఇంకొక మాట మనం చూస్తే ఎస్తేరు రాసిన పుస్తకము 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఎవరయ్యా ఇష్టలు అంటే ఎవరికి ఇష్టలు అంటే బైబిల్లో చూద్దాం ఒక మాట. ఎస్తేరు రాసిన పుస్తకం 10వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూడండి. లాస్ట్ పుస్తకం చదవమా.
చదవమ్మా. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఎవరై ఇష్టలంట? మేలు చేసేవా? యోనాతాను దావీదుకి ఇష్టడు, బహు ఇష్టడు, మేలు చేసినాడు. మొర్దెకై తన అందరిలో తన ప్రజలందరిలో దృష్టిలో మొర్దెకై ఇష్టడుగా ఉండేను. మొర్దెకై డబ్బు పెట్టలేదే, బట్టలు వంచలేదే, అవి చేయలేదే. తన దేశస్తులందరికీ మొర్దెకై ఏమైనా అంట? తన దేశస్తులకు అందరికీ ఇష్టడుగా ఉండేను. ఎంత చక్కని పేరు సంపాదించుకున్నాడు దావీదు. ఒక రాజకుమారుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు, మొర్దెకై బట్టి ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. మొర్దెకై తన ప్రజల అందరి దృష్టిలో, తన దేశస్తుల అందరి దృష్టిలో మొర్దెకై అందరికీ ఇష్టడుగా ఉండేను. భక్తులేనంటే నాకు శ్రేష్ఠుడు, భక్తులంటే నాకు ఇష్టమండి, భక్తులంటే నాకు చాలా ప్రేమ అండి. అందుకే కొంతమంది దేవుని బిడ్డలన్నా, దేవుని సేవకులన్నా కొంతమంది చాలా ఇష్టపడతారు. కొంతమంది బంధువులంటే ఇష్టపడతారు, సేవకులను పక్కన పెడతారు, సేవకులను కడదొస్తారు. బంధువులన్నా స్నేహితులన్నా ఎనలేని ఇష్టం, వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొచ్చి పెడతారు. సేవకుడు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా, ఎప్పుడు ప్రార్థన అయిపోతే సేవకుడు దాటిపోతే ఆ తర్వాత స్నేహితులు ముఖ్యమైన వాళ్ళు పిలుచుకొని వారికి కావాల్సినవన్నీ పెడతారు. సేవకుడికి పెట్టరు. సేవకుడు అంత ఇష్టడు కాదు, జ్యేష్ఠులు ఇష్టలు, రక్త బంధువులు ఇష్టలు, వాళ్ళకు కావాల్సినవన్నీ పెడతారు. సేవకునికి కొన్నిసార్లు పెట్టరు, కానికి ఇచ్చి పంపని వారు కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఇష్టలంట? దేవుని భయభక్తులు కలిగి దేవుని పని చేస్తూ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటూ దేవుని నామమును ఘనపరిచేవారు వాళ్ళు ఇష్టలుగా ఉంటారని చూస్తున్నాం. కొందరు ఇష్టంగా ఉన్నారు, అయిష్టంగా ఉంటారని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎవరంట వారు అయిష్టంగా ఉండేది? ఇప్పుడు సౌలు అయిష్టంగా ఉన్నాడు. దావీదు కీర్తన 94:21 మనం చూస్తున్నాం. దావీదు పట్ల సౌలుకు అయిష్టంగా ఉన్నాడు. 94వ కీర్తన 24:21 దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకు. ఇప్పుడు సౌలు నీతిమంతుడా దుష్టుడా? అభిషేకింపబడినటువంటి వాడే ఎవరు? సౌలు. దుష్ట తలంపులు కలిగిన దుష్టులు నీతిమంతుల ప్రాణాన్ని. ఇప్పుడు దావీదు నీతిమంతుడే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే, ఎవరికి హాని చేయలే. సౌలు దుష్టుడు, నీతిమంతుని ప్రాణం తీయడానికి పోతున్నాడు. నీతిమంతుడైన యోనాతాను దావీదును కాపాడుతున్నాడు. మా నాయన దుష్టుడు, మా నాయన నేను చంపాలనుకుంటున్నాడు, మా నాయన నేను అర్థం చేయాలనుకుంటున్నాడు, నాకు అన్నాడు, సేవకుడు అన్నాడు. కాబట్టి దావీదు పట్ల ఇష్టడు కాబట్టి దావీదు ప్రాణాన్ని తన తండ్రి చేతుల నుండి, దుష్టుని చేతుల నుండి తప్పించడానికి యోనాతాను యొక్క ఆలోచన దావీదు పట్ల ఎలా ఉన్నదో చూసినావా? నీతిమంతుడు ప్రజలను తప్పిస్తాడు, యథార్థవంతుడు తన ప్రజలకు ఇష్టంగా ఉంటాడు. ఇప్పుడు సౌలు ఇష్టడు, దేవునికి ఇష్టంగా లేడు, వాక్యానుసారంగా లేడు. అందుకే నీతిమంతుల ప్రాణాన్ని తీయడానికి సౌలు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యోనాతాను వెళ్ళి ఏమంటున్నాడు? నా తండ్రి నేను చంప ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి. ఎంత గొప్ప దావీదు పట్ల ఇష్టంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి సలహా ఇస్తున్నాడో చూసినావా? నీతిమంతుడు ప్రజలను కాపాడతాడు, యథార్థవంతుడు నీతిమంతులకు ఎప్పుడు మేలుకరంగా ఉంటాడు. ఇప్పుడు సొంత కొడుకే తండ్రి దుష్టుడు, తండ్రి దావీదు చంపాలన్నప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు దావీదు, నువ్వు కొంతకాలము జాగ్రత్త పడి. ఏమంటున్నాడు? జాగ్రత్త పడి రహస్యంగా ఎవరికి తెలియకుండా కొంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. నీతిమంతుడు తప్పిస్తాడు, నీతిమంతుడు విడిపిస్తాడు, నీతిమంతుడు ప్రజల మేలు కోరుతాడు. యోనాతాను నీతిమంతుడు కాబట్టి ఒక నీతిమంతుని కాపాడుతున్నాడు. సొంత తండ్రి దావీదుని చంపాలన్నప్పుడు మంచి సలహాలు ఇస్తున్నాడు.
నువ్వు ఏమి పెట్టకపోయినా పర్లే, నీ సలహాలు ఉపయోగకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. హానికరంగా కీడు చేసేదిగా ఉంటే సుమా దానివల్ల నష్టము మనకి. కాబట్టి దావీదు అంటాడు, ఏమంటున్నాడు, నీవు కొంతవరకు నా తండ్రి నేను చంపకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా, కొంచెం రహస్యమైన స్థలములో కొంచెం దాగిండు. తప్పిస్తున్నాడు. మరణం తప్పించుట యెహోవా వశమైనట్టుగా యోనాతాను దావీదు యొక్క మరణాన్ని సౌలు చేతుల నుండి ఏం చేస్తున్నాడంట, కాపాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఎంత మంచి సలహా ఇక్కడ చూస్తున్నాం. అందుకే దేవుని పిల్లలు, దేవుని నమ్మిన బిడ్డలు ఒకరి దుఃఖము ఒకరి కష్టము ఒకరు పంచుకున్నారు. ఇప్పుడు యోనాతాను దావీదుకు దుఃఖం జరుగుతున్నప్పుడు ఆయన దుఃఖంలో యోనాతాను పంచుకుంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:8 చూద్దాం. దేవుని పిల్లలు ఏం చేయాలంట, ఒకరి కష్టము ఒకరి దుఃఖము ఒకరు పంచుకోవాలని. మొదటి పేతురు రాసిన పత్రిక 3:8 ఒక మారు మనం చూద్దాం. చూడండి, త్వరగా చూడండి అమ్మా. తుదకు మీరందరూ ఇప్పుడు యోనాతాను దావీదు దుఃఖమే ఉన్నది, మరణము సంభవించడానికి వచ్చింది. దేవుని నమ్మిన బిడ్డలు, సహోదరులారా, దేవుని రక్తంలో కడుగబడిన బిడ్డలారా, దేవుని పిల్లలు ఏం చేయాలట, ఒకరి సుఖ దుఃఖములు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులను ఉండు. ఎంత చక్కని మాట. ఇప్పుడు యోనాతానులో ఈ గుణ లక్షణాలు కనపడుతున్నాయి, అదే సౌలులో ఈ గుణ లక్షణాలు లేవు. దేవుని పిల్లలకు ఈ గుణ లక్షణాలు, ఒకరి దుఃఖము ఒకరి కష్టము ఒకరికి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, అది మనం పంచుకునే వారంగా ఉండాలి. దేవుని పిల్లలు పంచుకునే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలు కాకపోతే సౌలు లాంటి సంప్య స్వభావం, మనకు కీడు చేసే స్వభావం దొరికాడు కదా, సమయం దొరికింది కదా, మాటలు జిక్కిపోయాడు కదా, మనం పట్టుకుందామని ఆలోచన కలిగిన సౌలు లాంటి స్వభావం మనకు ఉండదు. కానీ ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా, యోనాతాను ఏం చేయాలి, మనము తప్పించాలనే మాట దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:21 ఒక మాట చూస్తాం మనం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:21 చూడండి. చూడమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:21 చూసినావా? ఇక్కడ కూడా ఎఫెసీయుల పత్రికలో సంఘానికి పౌలు భక్తులు మనం ఒకరి పట్ల ఒకరము కరుణ చిత్తులమై ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మనం ఇలా ఉండాలని దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. ఈ మాటలు యోనాతాను దావీదుకు చెప్పి అక్కడ నుండి దావీదును తప్పిస్తున్నాడు. అనగా దేవుని పిల్లలు తప్పించే వారంగా, విడిపించే వారంగా, నీతిమంతులు ఎదుటి వారికి మేలు చేసే వారంగా ఉండాలని చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో ఏమి జరిగిందో చూద్దాం. తర్వాత దావీదుకు సలహా ఇచ్చినాడు, దావీదును పొమ్మన్నాడు, దావీదు దాక్కోమన్నాడు. ఇప్పుడు దావీదు నుంచి వచ్చి 3వ వచనంలో ఏమని రాసినాడంటే, నేను వచ్చి నీ ఉన్న చేతిలో నా తండ్రి యొక్క నిలిచి నిన్ను గూర్చి చాలు దావీదుకు చెప్పినాడు, పలానా దగ్గర ఉండమన్నాడు. నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి పోతా, నా తండ్రి ఇంకా ఏమంటాడో నేను కనుక్కొని వచ్చేంత వరకు ఏమంటున్నాడు, నువ్వు అక్కడ ఉండుము, నేను నీకు తెలియచేస్తాను. తండ్రి మొదటి వచనంలో ప్రోత్సహించి పంపిస్తున్నాడు. తర్వాత తెలిసిన వెంటనే దావీదు దగ్గరికి వెళ్ళి, నా తండ్రి ఎందుకో నీ పట్ల చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి తప్పించుకోమన్నాడు. 3వ వచనంలో ఏమంటాడు, నేను వచ్చి నీవు ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో నేను మాట్లాడతాను, నిన్ను గురించి నా తల్లితో మాట్లాడతాను. ఏమని మాట్లాడతాడు ఒకసారి మీరు ఊహించండి. ఏమని మాట్లాడతాడు? 4వ వచనంలో చక్కగా రాస్తాడు, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడుతున్నాడు.
దావీదు పక్షాన అసలు సౌలు యోనాతాను మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక దావీదు పక్షాన యోనాతాను తండ్రితో మాట్లాడుతున్నాడు, నాయన నీవు చేయాల్సినటువంటి పనులు ఈ బిడ్డోడు చేసిన, నువ్వు ప్రజలను రక్షించి రక్షకుడిగా ఉండాల్సినటువంటి ఈ పనులు అందరి పక్షాన ఈయన రక్షకుడిగా ఉన్నాడు. ఏ పాపం ఎరుగని దావీదును, ఎవరికి హాని చేయని దావీదును నీవు అతన్ని మీద పడి ఒకవేళ అతన్ని చంపి నీవు పాపంలో పడతావేమో, శాపం తెచ్చుకుంటావేమో, ఒక నిరపరాధిని చంపి ఎందుకు ఇలాంటి శిక్షకు నువ్వు గురవుతావని తండ్రి దగ్గరికి వెళ్ళి దావీదు పక్షాన కూర్చొని తండ్రితో ఏం మాట్లాడుతున్నాడు? దయతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ తండ్రి ఉద్రేకంగా ఉండొచ్చు, కోపంగా ఉండొచ్చు. ఎందుకంటే కోపంగా ఉన్నాడు, ఉద్రేకంగా ఉన్నాడు. దావీదు పేరు చెప్పగానే సౌలు ఇంకా మండిపోతాడు. కానీ మండుచున్నటువంటి తండ్రి దగ్గరికి, వేగిరి పడుతున్న తండ్రి దగ్గరికి కుమారుడు ఎంత తగ్గించుకొని దావీదును తప్పించడానికి ఎంత ప్రేమ, ఎంత వినయము, ఎంత విధేయత కలిగి తండ్రితో ఎంత దయతో మాట్లాడుతున్నాడని. ఎవరు? యోనాతాను. ఏం తప్పు చేసినాడు ఆయన? చూడండి, అక్కడ రాసిన 4వ వచనంలో, యోనాతాను నా తండ్రి అయిన సౌలుతో దావీదు గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ ఏ విషయంలో తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసేది కనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము నువ్వు పాపం చేయొద్దు నాయన. తండ్రి దుర్మార్గుడైతే పిల్లలు ఎట్టుండాలా? భార్య దుర్మార్గుడైతే పిల్లలు ఎట్టుండాలా? ఇలాంటి యోనాతాను లాంటి పిల్లల లెక్క ఉన్నారు. వాళ్ళు తెలిసిన లెక్క కొన్ని మాట్లాడవచ్చు, దేవుని ఎరిగింటారు కొన్నిసార్లు, వాళ్ళకి ఏదో సరిపోకపోవచ్చు. దావీదుకు సరిపోకపోతే ఏంటంటే, ఆ గుళ్యాది చెప్పగానే ప్రజలు కేకలు వేయగానే సౌలు తట్టుకోలేకపోయినాడు. ఆ ఒక్క విషయంలో ఒక వ్యక్తి ప్రాణము తీయడానికి ఎన్ని విధాలుగా సౌలు ప్రయత్నం చేసినాడు. అటువంటి ఉగ్రుడై దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుమారుడైనటువంటి యోనాతాను వెళ్ళి దావీదుని గురించినటువంటి మంచి విషయం, దావీదుని గురించినటువంటి మంచి సమాచారం సౌలుతో తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏం తప్పు చేసినాడు డాడీ? నీతిమంతుడు, యథార్థవంతుడు, మేలు చేసినాడు. ఆ వ్యక్తిని చంపి నువ్వు ఎందుకు పాపం తెచ్చుకుంటావు? మానుకో, అది మంచిది కాదని నిజంగా నీతిమంతుడైన యథార్థవంతుడైన యోనాతాను తండ్రికి నిమ్మలపరిచే మాటలు చెప్తున్నాడు. అందుకే ఒక అన్యుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడని, ఒక అన్యరాజు దావీదుని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ఎలాంటి వాడో యోనాతాను తండ్రికి చెప్తున్నాడు. తండ్రికి తెలుసు దావీదు ఎలాంటి వాడు, అయినా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అన్యరాజు దావీదు ఎలాంటి వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అదే 1 సమూయేలు 29వ అధ్యాయం 6-9 వచనంలో బైబిల్ ఒక మాట రాసినాడు. చూడండి, ఒక అన్యరాజు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదుని బట్టి. ఏమి ఇస్తున్నాడు చూడండి, 29వ అధ్యాయం 1 సమూయేలు 29, 6-9 వచనాలు చదవండి. ఒక అన్యరాజు ఇప్పుడు యోనాతాను దావీదును బట్టి తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాంటి వాడు? భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. తండ్రి పాపము చెయ్యాకు తండ్రి, అతను చంపాకు తండ్రి అని దావీదుని బట్టి యోనాతాను తండ్రి దగ్గర చెప్తున్నప్పుడు ఒక అన్యరాజు, ఆకీషు రాజు, దావీదు ఎలాంటి వాడు, దావీదు గుణం ఎలాంటిదో ఒక అన్యుడు, ఒక అన్యరాజు దావీదుని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు చదవమ్మా? యెహోవా జీవముతోడు నీవు నిజముగా ఆయనతో ఈయన సంబంధం లేకపోయినా ఎలాంటి నీతిమంతుడని గమనించాడు ఆకీషు రాజు. మనం ఇంతమంది వస్తున్నాం, నన్ను గురించి మీరు చెప్పగలరు, నిన్ను గురించి నేను చెప్పగలను. ఒక ఆకీషు రాజు ఏదో సందర్భం బట్టి దావీదు కనపడితే దావీదు గురించి తెలుసుకొని నీవు ఎలాంటి వాడమట, మీరు నన్ను గురించి చెప్పగలరా, నేను మిమ్మల్ని గురించి చెప్పగలరా? మన ఎన్నో లోపాలు ఉంటాయి. మా చెప్తాను ఆయన
మీరు అనుకోవచ్చే ఆయన మంచి చెప్తారని. మనదే సరిగా లేదు. నన్ను బట్టి నువ్వు చెప్పలేవు, నిన్ను బట్టి నేను చెప్పలేవు. లేకపోతే ఒక స్థుతి ఆయన సేపు పర్వాలేదంట, మనమైన తర్వాత వాళ్ళు ఏమని అనుకుంటారని అటన్య సార్ అటన్యమ్మ. అది యథార్థత ఉండాలి. మంచి అనాలి, చెడ్డ అనాలి. ఆకీసు రాజు మాట్లాడుతున్నాడు ఎవరిని బట్టి? దావీదుని బట్టి. ఏమంటున్నాడు? నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. చాలు, నువ్వు నాతో రావడం ఇష్టమే, కానీ కొంతమందికి నువ్వు రావడము తర్వాత వచ్చినాలు ఉంది. నువ్వు రావడం కొంతమందికి ఇష్టం లేదు. ఆకీసు రాజు అంటాడు, నువ్వు అంటే నాకు ఇష్టమే, నువ్వు యథార్థవంతుడివే, నువ్వు వస్తే నాకు మేలే, నువ్వు యుద్ధ వీరుడివే, నువ్వు వస్తే నాకు ఎంతో మేలు. కానీ నా దగ్గర కొంతమంది వచ్చినారు, ఆ వ్యక్తి మనబడి రావద్దు. అతడు సౌలుతో మన ప్రజలకు నా హాని చేసిన వాడు, అతడు మనబడి వద్దు. చూసినావా? అతడు మనమడొద్దు అని ఆకీసు రాజు చెప్తున్నాడు. ఆకీసు రాజుకి ఇష్టమే. దావీదు యథార్థవంతుడు, దావీదు యుద్ధవీరుడు, దావీదు మనతో వస్తే మేలు, దావీదు మనతో ఉంటే కార్యం జరుగుతున్నది ఆకీసు రాజుకు తెలుసు. కానీ దావీదు మనతో పాటు రావద్దని అక్కడ వాళ్ళు కొంతమంది సలహా ఇస్తున్నారు. ఒక అన్యుడు, ఒక అన్య రాజు ఆకీసు రాజు దావీదును బట్టి చెప్తున్నాడు. యోనాతాను తండ్రి చెప్తున్నాడు, పాపము చేయకు, అతన్ని చంపాకు, అతడు యథార్థవంతుడు, అతడు మేలు చేసినవాడు, మన ప్రజలకు మేలు చేసినాడు, మన పక్షాన్ని మేలు చేసినాడు. నాయన నీవు ఆ పని చేయొద్దు అంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలు ప్రభువు నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, రక్తంలో కడిగిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత పౌలు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి అమ్మా. ఎవడును తన కొరికే కాదు. చాలు, దేవుడు నమ్మిన బిడ్డలు ఏం చేయాలా? మన కొరికే కాదు. దావీదు తన కొరుకుగా మన ప్రజలందరి కొరకు ఏం చేసినాడంట? మేలు చేసిన నాయన, మన ప్రజలకు మేలు చేసిన నాయన దావీదును చంపడము న్యాయమేనా? దేవుడు నమ్మిన తర్వాత మన కొరకే కాకుండా మనం ఏం చేయాలంట? మనం ఇతరుల కొరకు కూడా మేలు చేసేవారు కావాలి. ఇప్పుడు చదివించిన ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఎఫ్రోది నా ఎడల నీ ఉపచర్యలో తీర్చుటకై అతడు లక్ష్య పెట్టక పని నిమిత్తము చావునకు అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరం భయపడితే దావీదు తెగించి ప్రాణము తెగించి గొల్యాతును జయించినాడు. తన ప్రాణాన్ని లెక్క చేయలే నాయన. మనమందరం వాడు చంపుతాడని మనమందరం నిలబడ్డ చేతులు కట్టుకొని దావీదు ప్రాణము తెగించి అంటాడు కదా, దావీదు ప్రాణము తెగించి ఆ గొల్యాతును చంపితే ఆ వ్యక్తిని నువ్వు చంపడానికి ఎట్లా మనసు వచ్చింది నాయన? తెగించి ఎంత మేలు చేసినాడు నాయన. సౌలుతో దయగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? యోనాతాను దావీదు పక్షాన మాట్లాడుతున్నాడు. కీడు చేసే ఒక వ్యక్తి ఉంటే, యోనాతాను వలె మేలు చేసే బిడ్డలు ఉంటే, ఏ వ్యక్తి అయితే కొట్టాలా తిట్టాలనుకుంటావో ఆ వ్యక్తికి మనం ఎట్టుండాలా? యోనాతాను వలె మేలు చేసేవారుగా ఉండాలి. కానీ సౌలు గుంపులో చేరి అందరు ఏకమై ఏ పాపం మెరుగైన ఒక వ్యక్తిని నీ తరుగుతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. అందుకే ఎఫ్రోదా మీ పక్షాన మేలు చేసిన తన ప్రాణాన్ని, తను వ్యాధితో ఉన్న అవి లెక్క చేయక మీ కొరకు తన ప్రాణాన్ని కూడా లక్ష్యం చేయక పెంచిన దావీదు చేసిన త్యాగం కూడా అదే నాయన. పౌలు అంటాడు ఆ సంఘంలో ఎఫ్రా ఇలాంటి త్యాగం చేసిన మీ కొరకు అంటున్నాడు.
కాబట్టి మనం ఏం చేయాలా? మనం కూడా ఏం చేయాలా? అలాంటి మేలు చేయాలి. అలాంటి మేలు చేస్తే ఫలితం ఉన్నది. మేలు చేసే వారికి ఎప్పుడు ఫలితం ఉన్నదన్నమాట. మొదటి సమయంలో 24వ అధ్యాయం 16-20 వచనంలో, కీర్తనలో మొదటి అధ్యాయం 34వ అధ్యాయం 14-15 వచనంలో మనం మేలు చేస్తే పరలోకంలో మనకేముందంట? గొప్ప ఫలితం ఉన్నది. దావీదు మేలు చేసినాడు, గొప్ప ఫలితం ఉంది. దేవుని పని చేసి దేవుని పని చేసి ఆత్మను సంపాదిస్తే మనకేముందంట? పరలోకంలో మనకు మేలు కలుగుతుందన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం బిడ్డలారా. అతడు ప్రాణం తెగించి ఆ పని చేసినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? ఆ పని చేయాలి. కాబట్టి 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాసినాడు, నిష్కారణముగా. మొదటి సమయంలో 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, అది నీవే చూచి సంతోషించితివి కదా, ఆ, నిష్కారణముగా దావీదును చంపి ఆ, నిరపరాధి యొక్క ప్రాణము తీసి ఆ, నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయి. దావీదు చేసినది కనులారా నువ్వే చూసి సంతోషించితివి. నిష్కారణముగా దావీదును చంపుతావా? యోనాతాను దయగల మాటలు ఇట్లుంటాయి, కనికరము గల మాటలు ఇట్లుంటాయి. ఉద్రేకంతో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, కోపంతో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, కీడు చేస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నిజంగా దేవుని యొక్క వాక్యం పెరిగిన ఆయన కుమారుడే యోనాతాను దయతో మాట్లాడుతున్నాడు. అందుకే మన ఎవరినైనా రక్షించాలంటే ఆ గుణ లక్షణాలు మనకు ఉండాలి. దయగా మాట్లాడాలి. ఉద్రేకము కాదు, కోపం తప్పించే మాటలు కాదు, ఆవేశపడే మాటలు కాదు. ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా? ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా, అంతకుడైనా మనం ఏం చేయాలా? యోనాతాను వల్ల వెళ్ళి ఒక వ్యక్తిని బట్టి మనం ఏం చేయాలా? ప్రేమతో మాట్లాడితే ఆ వ్యక్తి హృదయం కాస్త కదులుతాడు. దావీదు చేసినదంతా నువ్వు చూస్తుంది కదా నాయన, నువ్వే సంతోషపడుతుంది కదా. నిష్కారణముగా యోనాతాను అంటాడు, నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణానికి శిక్ష ఎందుకు పాపం చేస్తావు నాయన? దావీదు నిరపరాధి, తప్పు చేయలే, పాపం చేయలే, ఒకరిని కొట్టలే, తిట్టలే. ఇటువంటి నిష్కారణంగా నీవు దావీదును చంపడానికి ప్రయత్నము చెయ్యకుము అని అంటున్నాడు. తర్వాత అక్కడ ఆగుదాం. నిష్కారణంగా ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా 26వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. నిష్కారణంగా అనే మాటలో ఒక మాట చూద్దాం. ఇర్మియా 26వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి. అయితే నీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు. చూడండి, ఇర్మియా ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరి చదువమ్మా. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజంగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినాడు కనుక. చూడండి, ఇర్మియా అంటాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి, యూదా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్తుంటే, మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి, మీ పట్టణం మీదికి చూడండి, ఇర్మియా దేవుని మాటలు ప్రజల దగ్గరికి వెళ్ళి చెబుతుంటే నిష్కారణంగా ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ తప్పు ఏ పాపం పెరగని దావీదును నిష్కారణంగా సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇర్మియా దేవుని మాటలు దుర్మార్గంగా తిరుగుచు, ఇష్టానుసారంగా తిరుగుచు, దేవునికి అవిధేయత కలిగి తిరుగుచు, దేవునికి అవిధేయత కలిగి దేవునికి అయిష్టంగా ఉంటే దేవుని మాటలు తీసుకొని ప్రజల దగ్గర పోతే ఆ ఇర్మియానే నిష్కారణంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నది వాక్యం చెప్పడం ఈ దినాలు ఇష్టం లేదు కదా. ఈ దినాలు ఉన్న వాక్యం చెప్పడానికి ఇష్టం లేదు. నిన్న నేను ఒక కోంపల్లి ఒక బర్త్డేకి వెళ్ళాను. మంచి వాక్యం పెరిగిన ఫెలోషిప్తో కూడిన సంఘం, వాక్యానుసారంగా ఉన్నటువంటి సంఘం పేరు కూడా చెప్తాను, హెబ్రోన్. నిన్న బర్త్డేకి వెళ్ళాను. కోంపల్లి వెళ్ళాల ఒక మీటింగ్ మధ్య వెళ్ళాను.
బ్రదర్ మరి మీరు ఇట్లా చేస్తారు కదా వాళ్ళని వచ్చి ఆ బ్రదర్ అంటాడు, బ్రదర్ పాస్టర్ గారు ఇప్పుడు అంత ట్రెండ్ మారింది, ఇప్పుడు మీ బోధనకు ఈ బోధనకు కొంచెం అన్నీ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది, వట్టి వాక్యం చెప్తే బాగుండదు అనే మాట చెప్తున్నారు. అంత ఎరిగినటువంటి వారు, వాక్యం ఎరిగినటువంటి వారు వాక్యం అంటున్నట్టే ఇప్పుడు అట్లా ఉంటే కాదు, వాక్యం చెప్తే కాదు, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు కాదు, ఇప్పుడు లేటెస్ట్గా అవి ఇవి కొన్ని కలిపితే అంటే మసాలా లాంటి మాటలు కలిపితే ఇప్పుడు యూత్ కూడా అంటే యూత్ని చెడగొట్టే చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఈర్మియా ఉన్న సత్యాన్ని పోయి చెప్పడానికి పోతే, దేవుని మాట చెప్పడానికి పోతే ఇవి చెప్పొద్దు, నువ్వు ఇవి చెప్తే నేను కొడతాం చంపుతామని కంకణం కట్టుకుంటే ఈర్మియా ఏమంటాడు, ఒక నిరపరాధి యొక్క జీవితానికి మీరు మీ కుటుంబాలు మీ యొక్క దేశము లెక్కలేక వస్తుంది అంటున్నారు. సౌలు చివరికి ఆ స్థితికి వచ్చినాడు. చివరికి విజయం. ఎన్ని ప్రయత్నం చేసినా ఇంత జరిగినా ఆ తండ్రి పోయి చెప్పిన తర్వాత 6వ వచనంలో 7వ వచనం చదివితే ఇన్ని చెప్పిన తర్వాత దావీదు ఇంటికి తీసుకుపోయి అన్న పెట్టిన తర్వాత అదే దావీదు మీదకి 9వ వచనంలో చూస్తే 29, 19, 20, 10 వచనం చూస్తే భోజనం అయిపోయిన తర్వాత దుర్బుద్ధి పుట్టి సాతాను లోపల ప్రవేశించి దావీదు యువతాన్ని ఏమన్నాడు, నేను సంపను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత 8, 9 వచనాలు చదివితే చివరికి ప్రమాణం చేసినటువంటి సౌలు సంపదని చెప్పినట్టు సౌలు 9వ వచనంలో దావీదు మీదికి ఈట విసిరేనని రాసిన. దేవుడు ఆ ఈట నుండి తప్పించిన. విజయం ఇప్పుడు ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. మానవుడుగా సౌలు సొమ్ముతి మీద దావీదును చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ప్రజలు పురికొల్పినా చివరికి విజయం ఎవరికి వచ్చిందంట? దావీదుదే. బలగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, హోదా ఉంది, ఇన్ని ఉన్నా ఒక వ్యక్తిని చంపడానికి సౌలు ఎన్ని ప్రయత్నం చేసినా వీటన్నిటిలో నుండి, ఈ ప్రజల నుండి, ఈ సమూహం నుండి దావీదును దేవుడు ఏమన్నా అక్కడ 9, 10వ వచనం చూస్తే దావీదును దేవుడు ఆ ఈట దెబ్బ నుంచి తగలకుండా తప్పించను. విజయం ఎవరు పక్షం జరిగింది? నీతిమంతుడు. ఎవరు ఆ సమయానికి బలగం లేదు, నాయన లేడు, అన్న లేరు, తమ్ముడు లేరు, ఎవరు లేరు, ఒక్కడే పొలంలో దాక్కొని నుంచి సౌలు యోనతాను తప్పిస్తే యోనతాను మళ్ళీ మీరు చెప్పినప్పుడు దేవుడు దావీదు పక్షాన విజయాన్ని కలగజేసినాడు. తర్వాత మీరు చూడండి, నేను చదివించిన మీకు చదివేలా 1 సామెత 24వ అధ్యాయము కదా, నేను చదివించిన కదా 15 వచనం చదివితే సౌలు ఒక దినమున దావీదు చేతికి దొరికితే దావీదు సౌలును చంపలేదు అనేది బైబిల్. 24వ అధ్యాయం తర్వాత చూడండి. 1 సామెత 24వ అధ్యాయం చదివితే సౌలు దావీదు చేతికి దొరికితే దావీదు సౌలును చంపలేదు. కనికరం చూపినాడు, ప్రేమ చూపినాడు. విజయము దావీదు పక్షాన నిలిచినది. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలుకున్న దుర్బుద్ధి మనకుండొద్దు. యోనాతాను తలంపులు మనకుంటే మీరు ఒక ఇంచులోనే 2 రక్షింపబడిన వారే, 3 రక్షింపబడిన వారే ఒక ఇంచులో, 4 రక్షింపబడిన వారే ఇంటిలో 3 ఏకమైతే ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నారు. నేటి సంఘంలో కూడా అంతే. 95 మంది బాగుండొచ్చు, 5 మంది విరోధంగా ఉండొచ్చు. 5 మందిని బట్టి 95 మంది కూడా కొన్నిసార్లు సంఘంలో ప్రాబ్లమే, లేకుంటే ఒక వ్యక్తిని బట్టి కూడా సంఘంలో ప్రాబ్లమే. కానీ నీతిమంతుడైన యోనాతాను లాంటి గుణలక్షణం మనం కలిగించే దావీదును తప్పించడం వల్ల దావీదు ఇప్పుడు ఏమైనాడంట? కింగ్ అయిపోయినాడు. దావీదు తర్వాత ఏమైనాడంట? రాజు అయిపోయినాడు. ఏ వ్యక్తి అయితే దావీదును చంపాలనుకున్నాడో అతని కుటుంబమే యుద్ధంలో చివరికి యోనాతాను కూడా యుద్ధంలో తన కుటుంబం అంతా ఏమైనాడంట? చనిపోయినాడు. దావీదు నేటి వరకు విజయ వీరుడై దేవుని బిడ్డయి ప్రజలకు మేలు చేస్తూ, యుద్ధాలు చేస్తూ, ప్రజలకు మేలు చేస్తూ దేవుని ఉన్నతమైన స్థితికి దావీదు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక పాపం చేయని ఒక వ్యక్తిని అనవసరంగా మనం కొట్టడానికి, తిట్టడానికి, నిందలు పెట్టడానికి
నెపము మోపడానికి ప్రయత్నం చేస్తే ఒకరోజు దావీదు కుటుంబం అంతా పతనమే, సౌలు కుటుంబం అంతా పతనమైనట్టు ఒకరోజు మనము కూడా తప్పు చేయని వ్యక్తి మీదకి నిందలు పెట్టి ఒక దినమున సౌలు కుటుంబం వల్ల పతనమైంది మాత్రము ఖాయము. నీతిమంతుడైనటువంటి దేవుడు దావీదు పక్ష నుండి విజయాన్ని కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము మేలు చేద్దాం, ఇతరులను ప్రేమిద్దాం, యోనాతాను వలె కనికరం చూద్దాం, యోనాతాను వలె ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేద్దాం. యోనాతాను రక్షకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం, మేలు చేసేవాడుగా చూస్తున్నాం, కనికరించిన వాడుగా చూస్తున్నాం, ఉపయోగకరంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు కూడా దేవుడు నమ్ముకుంటే సౌలు వల్లే ఉండొద్దు, సౌలు వల్లే చెడ్డ తలుపులు ఉండొద్దు, సౌలు వల్లే కఠినంగా ఉండొద్దు, సౌలు వల్లే హత్య చేయడం మానుకుందాం. యోనాతాను వల్లే ప్రేమించేది, యోనాతాను వల్లే రక్షించేది, యోనాతాను వల్లే మనం దయగా మాట్లాడి ఒక వ్యక్తికి మనం మేలుకరంగా ఉండాలని లేఖనాలు చూస్తున్నాం. చివరికి యోనాతాను యొక్క ప్రయత్నము దావీదుకు ఎంతో క్షేమాన్ని కలిగించింది. సౌలు యొక్క చెడ్డ తలుపులు తన జీవితానికే నష్టాన్ని కలుగజేసింది. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకొని మన హృదయాలు దేవునికి సమర్పించుకొని మనం ముందుకు సాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు వంటి గొప్ప తండ్రి స్తోత్ర. దావీదు, సౌలు, యోనాతాను ముగ్గురు గురించి జ్ఞాపకం చేసుకున్నా. సౌలు దావీదు మేలు చేసిన దావీదు పక్షాన సౌలు హాని చేయడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడుగా యోనాతానుతో మీరుండి తండ్రి చేతుల నుండి, దుష్టుల చేతుల నుండి దావీదును తప్పించినట్టుగా మేము చూస్తున్నాం. అవును ప్రభువా, మేము యోనాతాను వలె తప్పించే వారంగా, మేలు చేసే వారంగా ఇతరుల కష్టాలు పంచుకునే జీవితాలు మాకు దయచేయండి. చివరికి విజయము దావీదు పక్షాన కలిగింది. సాతాను పక్షాన నిలబడిన సౌలు కుటుంబం ఒకరోజు పతనమైనట్టుగా చరిత్రను చూస్తున్నాం. సౌలు లాంటి దుష్ట తలంపులు, హాని చేసే తలంపులు, మాటలు మాకొద్దు. యోనాతాను లాంటి మంచి తలంపులు, మంచి ఉద్దేశం కలిగి నాయన దావీదును ప్రోత్సహించి పురికొల్పినట్టు కాపాడినట్టుగా అటువంటి హృదయాలు, మనసు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము కానుక